ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ అంతా ఒకే ఒక్క పేరు జపిస్తున్నారు. అదే ది ఒడిస్సీ. హాలీవుడ్ లెజెండరీ మరియు పాపులర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం గ్లోబల్ మార్కెట్లోనే కాకుండా సరికొత్తగా పాన్ ఇండియా లెవెల్లో కూడా భారీ ఎత్తున విడుదలై అందరి దృష్టి ఆకర్షించింది. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో క్రేజ్ ఉంటుంది, కానీ ఒక దర్శకుడి పేరు చూసి థియేటర్స్ కు పరుగులు తీసే ట్రెండ్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు మాత్రమే సాధ్యం. దానికి నిదర్శనమే ది ఒడిస్సీ చిత్రానికి లభించిన ఓపెనింగ్స్. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇండియాలో ఊహించని స్థాయిలో అత్యంత భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. లేటెస్ట్ పిఆర్ లెక్కల ప్రకారం ది ఒడిస్సీ చిత్రం కేవలం మొదటి రోజే ఇండియాలో 23 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఒక హాలీవుడ్ హిస్టారికల్ డ్రామాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ కలెక్షన్స్ రావడంపై విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తున్నారు. ఇండియాలో సాధారణంగా మార్వెల్ సిరీస్ సినిమాలకు లేదా జేమ్స్ కెమెరూన్, అవతార్ వంటి గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ రావడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాటికి సూపర్ హీరో క్రేజ్, విజువల్ ఎఫెక్ట్స్ బ్యాకప్ ఉంటాయి. కానీ ది ఒడిస్సీ చిత్రానికి ఎలాంటి మార్వెల్, అవతార్ సిరీస్ల క్రేజ్ లేదా హైప్ లేదు. కేవలం క్రిస్టోఫర్ నోలన్ అనే ఒకే ఒక్క పేరు మీద ఆయన మేకింగ్ స్టైల్ ను నమ్మి ఆడియన్స్ థియేటర్స్ కు తరలి వచ్చారు. అందుకే ఈ వసూళ్లు పూర్తిగా నోలన్ బ్రాండ్ ఇమేజ్ వల్ల మాత్రమే వచ్చాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది నోలన్ కెరియర్ లోనే ఒక మ్యాడ్ ఓపెనింగ్ అని సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలను నార్మల్ స్క్రీన్స్ కంటే ఐమాక్స్ ఫార్మాట్ లో చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. ఆయన మేకింగ్ విజువల్స్ ఐమాక్స్ స్క్రీన్లపై ఇచ్చే థ్రిల్లే వేరు. అదే ట్రెండ్ ఇప్పుడు ఇండియాలో కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఐమాక్స్ వర్షన్ టికెట్స్ కి మామూలు డిమాండ్ లేదట. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. థియేటర్స్ వద్ద ఐమాక్స్ షోల కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇప్పుడు సినిమా సాధించిన మొత్తం వసూళ్లలో ఈ ఐమాక్స్ వర్షన్ టికెట్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని సమాచారం. ఈ టికెట్ రేట్లు మరియు భారీ ఆక్యుపెన్సీ కలెక్షన్ల గ్రాఫ్ ను ఒక్కసారిగా పైకి లేపేశాయి. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ ర్యాంపేజ్ మొదలైందని స్పష్టంగా అర్థమవుతోంది. మొదటి రోజే 23 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరిన్ని అద్భుతాలు సృష్టించేలా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వీకెండ్ ముగిసే టైంకి బాక్సాఫీస్ నెంబర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో, ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులు తిరగరాస్తుందో చూడాలి మరి.